హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ లైవ్ టు ట్రేడ్ యూట్యూబ్ ఛానల్. 30 డేస్ ఛాలెంజ్లో ఈరోజు వచ్చేసి డే 2. ఈరోజు మనం నిఫ్టీలో ట్రేడ్ చేయబోతున్నాం. ఇక్కడ చూడండి, నిఫ్టీలో ప్రీమియమ్స్ అయితే యాడ్ చేసుకున్నాం. ప్రీమియమ్స్ వచ్చేసి కాల్ అయితే 23,400, అలాగే పుట్ అయితే 23,400. సేమ్ ప్రీమియమే కాలు పుట్టు అనేది యాడ్ చేసుకున్నాం. నేను పుట్లో అయితే ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాను. ఎంట్రీ వచ్చేసి 191, స్టాప్ లాస్ వచ్చేసి 181. ఇక్కడ ఆర్డర్ అయితే సబ్మిట్ చేశాను. ఆర్డర్ సబ్మిట్ అయిపోయింది. పుట్ ఎంట్రీ ట్రిగ్గర్ అయ్యేలోపు నేనైతే కాల్లో ఎంట్రీ తీసుకుంటాను. ఇక్కడైతే నెట్వర్క్ చాలా స్లోగా ఉంది. లాట్ సైజ్ వచ్చేసి 75 తీసుకుంటాను. ఎంట్రీ వచ్చేసి 196, స్టాప్ లాస్ వచ్చేసి 186. కాల్ ఎంట్రీ అయితే ప్లేస్ చేసే లోపే మనకి ఇక్కడ పుట్ ఎంట్రీ అయితే ట్రిగ్గర్ అయిపోయింది. ఎప్పుడైతే మనం పొజిషన్లోకి వెళ్దాం, పొజిషన్లోకి వచ్చినట్టయితే ఇక్కడ మనకి 400, 300 దగ్గర ప్రాఫిట్ చూపిస్తుంది. అందుకని నేను రెడీగా ఉన్నాను ఎగ్జిట్ కోసం. రెడీగా సబ్మిట్ ఆర్డర్ పెట్టుకుని నేనైతే రెడీగా ఉన్నాను. క్యాండిల్ అయితే మంచి స్ట్రాంగ్గానే వచ్చింది. ఆ యొక్క రెడ్ క్యాండిల్ కానీ బ్రేక్ చేస్తే మనకి టార్గెట్ అనేది హిట్ అయిపోతుంది. నేనైతే ఒక 10 to 13 పాయింట్స్ అయితే గ్రాప్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడైతే సెకండ్ క్యాండిల్ కూడా స్ట్రాంగ్గానే వచ్చింది. మరి చూడాలి ఆ యొక్క రెడ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుందా లేకపోతే రిజెక్షన్ చూపిస్తుందా అని. ఎక్కడైతే క్యాండిల్ రిజెక్షన్ చూపిస్తుంది, మరి నెక్స్ట్ క్యాండిల్ చూడాలి. ఈ క్యాండిల్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం మనకు మంచిగా ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ అయితే మోయింది. నేనైతే రెడీగా ఉన్నాను. ఇక్కడ చూసుకున్నట్టయితే నిఫ్టీ అయితే చాలా స్పీడ్గా పడుతుంది. చూద్దాం, ఈ క్యాండిల్ మూమెంట్ వస్తే మాత్రం ఎగ్జిట్ అయిపోదాం. ఓకే, మూమెంట్ వచ్చింది. నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. ఫస్ట్ నేను 1290 రూపీస్ తీసాను. ఇక్కడ మీకు స్క్రీన్ పై కనిపించింది కదా. ఇందాక కాల్లో ఎంట్రీ అయితే ప్లేస్ చేసాం కదా, దాన్ని ఇప్పుడు మాడిఫై చేస్తున్నాను. ఎంట్రీ వచ్చేసి 172, స్టాప్ లాస్ వచ్చేసి 162. ఇక్కడ ఆర్డర్ అయితే సబ్మిట్ చేశాను. ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వడం కోసం మనం అయితే ఇప్పుడు వెయిట్ చేయాలి. ఈ పక్కన పుట్ ప్రీమియం చూడండి, మనం అయితే 10 to 13 పాయింట్స్ మాత్రం ఎగ్జిట్ అయిపోయాం. ఇక్కడైతే మనకి దగ్గర 40 పాయింట్స్ ఇచ్చింది. అంటే మనకి 3000 ప్రాఫిట్ వద్దును. ఇక్కడ మార్కెట్ అయితే చాలా స్పీడ్గా పడిపోయింది. అందువల్ల మనకి ఇక్కడైతే పుట్ ప్రీమియం అంతలాగా పెరిగింది. ఓకే, మనం కాల్ ఎంట్రీ అయితే మళ్ళీ మాడిఫై చేసుకుందాం. ఎంట్రీ వచ్చేసి 169, స్టాప్ లాస్ వచ్చేసి 159. అలాగే ఇక్కడ మనం కాల్ ఎంట్రీ అనేది ఎందుకు ప్లేస్ చేస్తానో కూడా చెప్తాను, చూడండి. ఇక్కడ చూడండి, నేను ఈ యొక్క షార్ట్ పొజిషన్ అనేది మార్చుకున్నాను. అలాగే ఇప్పుడైతే అసలు కాల్ ఎంట్రీ అనేది ఎందుకు ప్లేస్ చేస్తున్నాను అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఒక ఆర్డర్ బ్లాక్ దగ్గరికి వచ్చింది. అలాగే ప్రీవియస్ 2 days చూసుకున్నట్టయితే మనకు సైడ్ వేస్లో ఉన్నది. అదే సపోర్ట్గా రీసెంట్గా తీసుకుంది కాబట్టి నేనైతే అక్కడ ఆర్డర్ బ్లాక్ తీసుకొని కాల్ ఎంట్రీ అనేది ప్లేస్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఖచ్చితంగా పైకి వెళ్తుందని మనం అయితే చెప్పలేము, కానీ మనం నేర్చుకున్న సబ్జెక్ట్ మీద అయితే మనకు నమ్మకం ఉండాలి కదా. అందుకనే ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, అలాగే ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ కూడా తీసుకున్నాను. చూడండి, ఇక్కడైతే మనకి డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. ఈ యొక్క డోజీ క్యాండిల్ అప్పర్ వీక్ అలాగే లోవర్ వీక్ కానీ బ్రేక్ చేస్తే అటు వెళ్ళే అవకాశం ఉంది. ఇప్పుడు అప్పర్ వీక్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం మనకి ఎంట్రీ అనేది ప్లేస్ అయ్యే అవకాశం కూడా ఉన్నది. చూద్దాం, మార్కెట్ అయితే పైకి వెళ్తుంది. ఓకే, ఎంట్రీ అయితే మనకి ప్లేస్ అయిపోయింది. పొజిషన్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకున్నైతే 97, 75 మనకైతే నెగిటివ్ చూపిస్తుంది. ఓకే, ప్రాఫిట్లోకి అయితే వస్తాం 300, 200. మనం అయితే రెడీగా ఉన్నాం ఎగ్జిట్ అవ్వడానికి. ఎందుకంటే ఇప్పుడైతే నేను ఒక 10 పాయింట్స్ మాత్రమే తీసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ ఫస్ట్ ట్రేడ్ అయితే మనకి హిట్ అయింది కదా. చూద్దాం, మార్కెట్ అయితే పెరుగుతుంది. మనం ఎక్కడైతే డిమాండ్ జోన్ తీసుకున్నామో అక్కడి నుంచి అయితే మార్కెట్ పెరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం ఎక్కడైతే సపోర్ట్ కింద ఆర్డర్ బ్లాక్ కింద గీసామో అక్కడే సపోర్ట్ తీసుకొని నిఫ్టీ అయితే పైకి వెళ్తుంది. ఇక్కడ మూమెంట్ కూడా వచ్చినట్టుంది, ప్రీమియంలో మూమెంట్ వచ్చింది. చూద్దాం, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మార్కెట్ అనేది ఎక్కడి నుంచే పైకి వెళ్తుంది. ఈ క్యాండిల్ కానీ మంచిగా ఒక 30 పాయింట్స్ అయితే మనకి ఈజీగా 10 పాయింట్స్ అనేవి హిట్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బ్లాక్ అండ్ బ్లూ క్యాండిల్స్ ఉన్నాయి కదా,
వాటిని 2 పిన్ బార్స్ అంటారు. ఆ పిన్ బార్స్ అనేది సపోర్ట్ దగ్గర ఫామ్ అయితే మార్కెట్ అనేది మ్యాక్సిమం పైకి వెళ్ళే అవకాశమే ఉంటుంది. అలాగే ఇక్కడ నిఫ్టీ కూడా అక్కడి నుంచే పైకి అయితే మూవ్ అవుతుంది. ఇక్కడ ప్రీమియంలో కూడా మూమెంట్ వచ్చింది. చూద్దాం మరి మన యొక్క స్టాప్ లాస్ హిట్ అవుతుందో లేదా టార్గెట్ హిట్ అవుతుందో. ఎక్కడైతే మూవ్ అవుతుందో పైకి. అలాగే స్టాప్ లాస్ వచ్చేసి మనది 750, టార్గెట్ వచ్చేసి 750. ఈ యొక్క ట్రేడ్ మాత్రం మార్కెట్ అయితే మూవ్ అవుతుంది. ఓకే, మనం అయితే ప్రీమియంలోకి వెళ్దాం. ఇప్పుడు ప్రీమియంలోనే ఓకే మనకైతే 10 పాయింట్స్ దగ్గర ఉంది. ఓకే, ఇక్కడైతే 10 పాయింట్స్ అనేవి హిట్ అయిపోయాయి. నేనైతే ఎగ్జిట్ అయిపోయాను. నాకైతే ఈరోజు 1900 ప్రాఫిట్ అయితే వచ్చింది. అలాగే మేము ఎంత క్యాపిటల్తో స్టార్ట్ చేసాము, ఈ ట్రేడ్ తీసుకోకముందు ఎంత క్యాపిటల్ ఉంది, తీసుకున్నాక ఎంత క్యాపిటల్ అయింది అని తెలుసుకోవాలనుకుంటే మా యొక్క షార్ట్ వీడియోస్ చూడండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. జై హింద్.